బీసీ కమిషన్ అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్కు బాధ్యతను అప్పగిస్తే 50 రోజుల పాటు వారు ఎన్యూమరేటర్స్ను పంపించి టోటల్ 1,71,457 ఫ్యామిలీస్కి గాను 1,12,15,134 ఫ్యామిలీస్ను సర్వే చేయటం జరిగిందన్నమాట. మీకు అందరికీ తెలిసే అది అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొత్తం 1,03,889 ఎన్యూమరేటర్స్ను సూపర్వైజర్స్ను వినియోగించి ఈ మొత్తం కార్యక్రమాన్ని అనేది నిర్వహించడం జరిగింది 50 రోజుల పాటు. తర్వాత ఎస్సీ ఎస్టీ పాపులేషన్, బీసీ పాపులేషన్ ఎంత ఉందనే విషయం కూడా అసెంబ్లీలో అనేది ప్రభుత్వం అనేది పెట్టడం జరిగిన విషయం కూడా మీకు అందరికీ తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, రూరల్ ఏరియాస్లో జిహెచ్ఎంసీ ఏరియాలో ఈ డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ అనేది కొద్దిగా తక్కువ జరిగిందనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వివిధ కుల సంఘాల వారు కూడా ఇది మొత్తం మన స్టేట్ పాపులేషన్ అనేది 3,54,77,554 అనేది చూపెట్టడం జరిగింది. కానీ సుమారు 4 కోట్లకు అటు ఇటు ఉంటుంది అనే మాట కూడా వివిధ కుల సంఘాల వారు చెప్పడం జరిగింది. సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ కమిషన్ కూడా వారు చెప్పడం జరిగిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. కొన్ని కులాల వారు మా కుల సంఖ్య తక్కువ చూపెట్టారు అనే వాదనలు కూడా వినబడ్డాయి. బీసీల సంఖ్య కూడా తక్కువగా చూపెట్టడం జరిగిందనే మాట కూడా కొందరనేది చెప్పడం జరిగింది. బీసీ కమిషన్ ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్వహించింది. డెడికేటెడ్ కమిషన్ అంటే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయటం జరిగింది. తర్వాత ఎన్యూమరేటర్స్ను అపాయింట్మెంట్ చేయటం జరిగింది. డాటా ఎంట్రీ చేసే పర్ఫెక్ట్గా జరిగే విధంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. మేము కూడా కొన్ని చోట్ల డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినప్పుడు మేము కూడా పరిశీలించడం జరిగింది. కానీ తక్కువ రికార్డ్ అయ్యిందని చెప్పడానికి వ్యవస్థ ఏర్పాటు చేయటం ఒక బాధ్యత అయితే ఆ వ్యవస్థను ఉపయోగించాల్సింది ప్రజలే. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. అందులో ప్రభుత్వం వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత ఆ వ్యవస్థను అనేది ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. కుల సంఘాలు అనేది ఇప్పుడు మా కులం తక్కువ చూపెట్టిండ్రు, బీసీలను తక్కువ చూపెట్టిండ్రు అంటే ఒక దురుద్దేశాన్ని ఆపాదించే ప్రయత్నం అది. ఎక్కడన్నా సర్వే సరిగ్గా జరగకపోవచ్చు, అది వేరే మాట. తక్కువ చూపెట్టిందంటే కావాలని తక్కువ చూపెట్టినటువంటి భావన ఏర్పడుతుంది. ప్రజల్లో ఒక అనుమానాలు అనేది అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా బీసీ కమిషన్ తరఫున, మనం అనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు 56.33 అనేది ఇప్పుడు తేలింది. ఇప్పటికీ
రేపు మళ్ళీ ఇప్పుడు 16 నుంచి 28 వరకు కూడా మళ్ళా అవకాశం ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు ఇంకా ఈ పర్సంటేజ్ అనేది ఇంకా పెరగవచ్చు. తద్వారా అనేది మనం ఎక్కువ వచ్చినామా తక్కువ వచ్చినామా అనే తర్జన భర్జన కంటే మనం అనేది ఏ సంఖ్యనైతేలే ఈ సర్వేలో వచ్చిందో దాని ప్రకారం ఎంత నిధులు కేటాయించుకోవాలి, ఎంత లాభం చేకూర్చుకోవాలనే మాట మనం ప్రయత్నం చేయాలనే మాట నేను బీసీ కమిషన్ తరపు నుంచి అటు ప్రజలకు అటు బీసీ సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అన్నమాట. మనం చేస్తూ ఉన్నాం. బీసీ సంఘాల కోరిక మేరకు ప్రభుత్వం అనేది 16 to 28 అనేది సర్వే చేస్తుంది. అంటే మళ్ళా ఓపెన్ చేసింది, క్లోజ్ అయిన దాన్ని మళ్ళీ ఓపెన్ చేసింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాంట్లో భాగంగా ఇప్పుడు నేను ఇవాళ బార్డింగ్ మినిస్టర్ గారితో మాట్లాడినా, తర్వాత ఎక్కువ భాగం అనేది జిహెచ్ఎంసీ ఏరియాలో తక్కువ జరిగింది అనే మాట వచ్చింది. కాబట్టి జిహెచ్ఎంసీ ఏరియాలో జిహెచ్ఎంసీ కమిషనర్ గారితో మన హైదరాబాద్ సిటీ కలెక్టర్ గారితో కూడా ఇప్పుడే కొద్దిసేపు క్రితం అనేది మాట్లాడటం జరిగింది. వాళ్ళు అనేది ఇప్పుడు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం టోల్ ఫ్రీ నంబర్ను ఒకటి ఏర్పాటు చేస్తాం. టోల్ ఫ్రీ నంబర్ స్టేట్ వైడ్గా ఉంటుంది. అది ఆ టోల్ ఫ్రీ నంబర్కు ఎవరు కంప్లైంట్ చేసిన, ఎవరు మాది అనేది ఎన్రోల్ కాలేదని చెప్తే అక్కడికి అనేది ఎన్రోలర్ను పంపించి అనేది ఆ ప్రొఫార్మా మొత్తం కలెక్ట్ చేయటం జరుగుతుంది. రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన సేవా కేంద్రాలు జిహెచ్ఎంసీ ఏరియాలో ప్రతి వార్డ్ ఆఫీస్లో కూడా ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళేసి ఆ ఫామ్ నింపి ఇవ్వచ్చు. అది కాకుండా గవర్నమెంట్ వెబ్సైట్లో ఫామ్ అనేది ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఆన్లైన్లో కూడా ఫామ్ని నింపి సబ్మిట్ చేయాలనే మాట ప్రభుత్వం తరపు నుంచి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. మేము అధికారులతోటి మాట్లాడినప్పుడు ముఖ్యంగా చాలా కవర్ చేయలేదన్న మాట కూడా రావటం జరిగింది. ఏవైతే మేజర్గా ఏ ఏరియాస్ అయితే కవర్ చేయటం జరగలేదో ఆ ఏరియాస్కునే ఎన్యూమరేటర్స్ను మళ్ళీ పంపించటం అనే మాట నేను చెప్పటం లేదు. స్పెసిఫిక్గా జిహెచ్ఎంసీ ఏరియాలో ఏ ఏరియాస్ అయితే కవర్ చేయలేదో ఆ కవర్ చేయలే ఏరియా ఎన్యూమరేటర్స్ను పంపాలని విజ్ఞప్తి చేయటం. తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, కేసీఆర్ గారి టైంలో అప్పుడు జరిగినటువంటి సమగ్ర సర్వేలో 19 lakhs ఫ్యామిలీస్ అనేది సర్వే చేసిండ్రు. ఇప్పుడు 21 lakh అనేది సర్వే చేసినామన్నమాట వారు చెప్పడం జరిగింది. నాకు కాదు, మా అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే 21 lakhs హౌస్ హోల్డ్స్ను సర్వే చేసిన తర్వాత జిహెచ్ఎంసీ ఏరియాలో తక్కువ ఎన్యూమరేషన్ జరిగిందనే మాట ఎందుకు వచ్చిందో అది మాకు మాత్రం బోధపడలేదనే మాట కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి నేను జిహెచ్ఎంసీ కమిషనర్ తోటి తర్వాత కలెక్టర్ గారితో కూడా కోరడం జరిగింది. జనరల్గా మీరందరూ కూడా అనుభవంలో ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేయటానికి మీరు మెసేజెస్ పంపిస్తారు. అవి సుమారు 16 లక్షల టెలిఫోన్స్ నంబర్స్ జిహెచ్ఎంసీ వారి దగ్గర ఉన్నవని తెలిసింది. అది మీరు అన్ని ఆ టెలిఫోన్ నంబర్స్కులే మెసేజ్ పెట్టండి. ఇది మళ్ళీ ఇది 16 to 28 అనేది ఈ కార్యక్రమం జరుగుతుంది, మీరు ఎన్రోల్ కాకుంటే మీరు ఇమ్మీడియట్గా సో మెథడ్ ద్వారా చేయండి అనేసి
వాళ్ళకు చెప్పండి అనే మాట కూడా చెప్పడం జరిగింది. మేము అంతటితో ఊరుకోదలుచుకోలేదు. పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి బీసీ కమిషన్ సభ్యులు ఇంక్లూడింగ్ చైర్మన్ కూడా మేము ఎల్లుండి నుంచి ఇలా 14 ఎల్లుండి 16th నుంచి మార్నింగ్ 8 to 10 దాటిందంటే అందరిలే వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలకు పనుకోపోతారు. కాబట్టి ఆ 2 hours మాత్రం కొన్ని లొకాలిటీస్లో పోయేసి పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ మా వంతు బాధ్యత మేము నిర్వహించాలనుకుంటున్నాము. దానికి గాను జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఎక్కడనైతే సర్వే అనేది సరిగ్గా జరగలేదో, తక్కువ జరిగిందో ఆ ప్రాంతాలను మీరు సెలెక్ట్ చేసి చెప్పడం జరిగింది. ఆయా ప్రాంతాలకు మేము వెళ్ళటం జరుగుతుంది అనే మాట కూడా చెప్పడం జరిగింది. రేపు వారు జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్స్తో ఒక సమావేశం ఏర్పాటు చేసుకునేసి ఆయా ప్రాంతాలను మాకు ఇండికేట్ చేయబోతున్నారనే మాట కూడా మీకు మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ప్రభుత్వం అనేది మొన్న తీసుకున్న నిర్ణయంలో అసెంబ్లీలో 42% రిజర్వేషన్స్ కల్పించే ఒక బిల్లును తీసుకొచ్చేసి ఆ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసేసి అన్ని పార్టీల వారిని కలుపుకొనేసి కేంద్రానికి వెళ్ళి మోడీ గారితో కలిసి దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతామనే మాట చెప్పడం జరిగింది. దాన్ని బీసీ కమిషన్ ఆహ్వానిస్తుందన్నమాట మనం చేస్తూ ఉన్నాం. ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వంతో కూడా బీసీ కమిషన్ కోరుతుంది, మీరు వెంబడే సెన్సస్ 2021లో జరగాల్సిన సెన్సస్ను మీరు ఇంకా మొదలుపెట్టలేదు. మీరు సెన్సస్ను మొదలుపెట్టండి. సెన్సస్ అనేది మొదలుపెట్టే సందర్భంలో ఆ సెన్సస్లో కాస్ట్ సెన్సస్ కూడా పార్ట్ చేయండి. కేంద్రంలో ఉన్న ఇప్పటి ప్రభుత్వం అనేది కాస్ట్ సెన్సస్ అనేది సుముఖంగా లేదు. వారు అనేది వారి అభిప్రాయాన్ని మార్చుకుంటే, ఎందుకంటే చట్టబద్ధత అనేది కేంద్రం ద్వారా జరుగుతుంది, దానికనేది చట్టబద్ధత వస్తుంది. ఇప్పుడు 42% అనేది ఇద్దామనే ఉద్దేశంతో ఇక్కడ సర్వే చేస్తే బీసీలు ఉన్నది అనేది 56.33 అనేది మన జరిగిన దాంతో తెలిసింది టోటల్ బీసీస్ మన స్టేట్లో. కానీ దానికి చట్టబద్ధత కావాలంటే సెంట్రల్ ద్వారానే జరగాలి. ఆ వైపులో అనేది మీరు చర్యలు తీసుకోవాలనే మాట కూడా కోరుతూ ఉన్నాము. ప్రజలతో కూడా కోరేది ఏంటంటే, మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కుల సంఘాలను కూడా కోరేది ఏంటంటే, మనం అడిగినాం, ప్రభుత్వం మళ్ళొక అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన కులం యొక్క సంఖ్య పెంచి మా బీసీలు ఎక్కువ ఉన్నారు అనేసి నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి మీరు ఆ బాధ్యతను స్వీకరించాలనేసి మేము కూడా బాధ్యత స్వీకరిస్తున్నాం. బీసీ కమిషన్గా బీసీల జనాభా ఎక్కువ ఉందని చూపించుకునే ప్రయత్నం అనేది చేసే ప్రయత్నంలో భాగంగా మేము కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి జంట నగరాల్లో మేము అనేది 28 వరకు వెళ్తామన్న మాట కూడా మనం చేస్తూ, కుల సంఘాలు కూడా వాళ్ళకులే శాఖలు ఉన్నాయి ప్రతి ఏరియాలో, మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఇప్పుడు ఏది ఆ కులం కంటే మా కులం సంఖ్య ఎట్లా తక్కువ వచ్చిందనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అవి ఆ వివాదాలకు పోకుండా మన సంఖ్య ఎంత ఉందో ఆ సంఖ్య అనేది వచ్చే విధంగా ప్రయత్నం చేయాలనే మాట మనం చేస్తూ, ఫైనల్గా ఓకే, సో కాలనీ వెల్ఫేర్ అసోసియేట్స్ కూడా కంటాక్ట్ చేయాలి. జిహెచ్ఎంసీలో చాలా వరకు కంప్లైంట్ గ్రేటర్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నావో వాళ్ళు లోపలికి రానియలేదన్నారు.
సో అది బాధ్యతారహిత్యం. ఆ గ్రేటర్ కమ్యూనిటీస్కు సంబంధించినటువంటి అసోసియేషన్స్ ఏ ఉన్నా కానీ వారు బాధ్యత తీసుకొనేసి వాళ్ళ బాధ్యతను స్వీకరించాలనే మాట మనం చేస్తూ ఉన్నాను. మీకు ఒక విషయాన్ని అది అంటే ఆఫ్ ది రికార్డ్ మీకు చెప్తున్నాను, మీరు మెన్షన్ చేయొద్దు. ఒక ఇంటికి పోతలే నేను మీకు సర్వేలో మీకు అనేది కావాల్సిన వివరాలు ఇవ్వాలంటే మీ ఇంటికి వెళ్ళి పోయి వచ్చి చెత్త ఎందుకు తీసుకుపోవాలి? జిహెచ్ఎంసీ సిబ్బంది ఎన్యూమరేటర్స్ పోయినప్పుడు ఆ ఇంటికి వెళ్ళేసి గ్రేటర్ కమ్యూనిటీలో కాలనీలో గిట్ట పోయేసి మేము చెత్త కలెక్ట్ చేస్తాం కానీ అనేది రోజు మనం పొద్దుగాల్లో చూస్తాం కదా, వ్యాన్లు వస్తాయి. సో మీరనేది కోఆపరేట్ చేయకుంటే మీ చెత్త మేమెందుకు తీసుకుపోవాలంటే ఇట్లా. సో ఇది ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నా. సో అదేవిధంగా మీరు బాధ్యత కూడా వహించాలన్నమాట మనం చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తారు. కొందరు మిత్రులకు బహుశా ఇచ్చినవి కొన్ని కాపీస్ ఉన్నవి, కావలిస్తే వేరే ప్రింట్ ఇస్తాం. ఇది లేకుంటే మీకు వాట్సాప్లో కూడా పెడతాం. అది ఇక్కడ 2 అక్కడ 2 ఇచ్చేసి అక్కడ ఎన్నో అక్కడ ఇచ్చేసి. ఇప్పుడు మనము 42% అనేది రిజర్వేషన్స్ కావాలనేసి అడుగుతున్నాం. గత ఎన్నికల్లో అంటే 2006లో కానీ 2013లో కానీ 2019లో కానీ జరిగిన ఎలక్షన్స్లో అంటే రిజర్వ్డ్ కేటగిరీలో కాకుండా జనరల్ కేటగిరీలో కూడా బీసీలు గెలవటం జరిగింది. టోటల్ బీసీలు ఆ విధంగా 2006లో సర్పంచులుగా 49.7, 2013లో 48.7 సర్పంచులు. అదేవిధంగా 2019లో 35.9. అదేవిధంగా వార్డ్ మెంబర్స్లో విలేజెస్లో వార్డ్ మెంబర్స్లో మనం చూసుకుంటే 2006లో 52.7 బీసీలు గెలిచింది, ఇంక్లూడింగ్ రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వార్డులు కాకుండా ఇంకో కలిపి. సో అదేవిధంగా 2013లో 53.9, అదే విధంగా 2019లో 48%. సో బీసీలు అనేది ఓవరాల్గా అనేది మనం ఏదైతే ఇప్పుడు 42 అంటున్నామో యాక్చువల్గా లాస్ట్ టైమే ఎన్నికల్లో మనం గెలిచింది అబౌవ్ 42%. ఒక్కసారి జరిగిన ఎలక్షన్ తప్పి ఏదైతే వాడు. అదేవిధంగా 2020లో అర్బన్ ఏరియాస్లో వార్డు మెంబర్స్గా 59% గెలిచిండ్రు, చైర్పర్సన్స్గా 51% గెలిచిండ్రు, మేయర్స్గా 31% గెలిచిండ్రు, కార్పొరేటర్స్గా 57% గెలిచిండ్రు. కానీ మనం రిజర్వేషన్ కేటగిరీలో అనేది 42% అడుగుతున్నాము, కానీ బీసీల కెపాసిటీ అంతకంటే ఎక్కువ గెలిచే కెపాసిటీ ఉన్నదనేసి ఈ అంకెలు నిరూపిస్తున్నాయి. ఇది అఫీషియల్గా ఉన్నటువంటి అంకెలు ఇవి. సో బీసీలు ఇప్పుడు 42% రిజర్వేషన్స్ ఇస్తే 70% వరకు కూడా అంటే రిజర్వ్డ్ కేటగిరీ నాన్ రిజర్వ్డ్ కేటగిరీలో 70% వరకు 65 to 70% వరకు ఈ లోకల్ బాడీస్లో బీసీలు గెలిచే అవకాశం ఉందన్నమాట బీసీ కమిషన్ విశ్లేషణ చేస్తే మాకు తెలిసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి బీసీల్లో చైతన్యం వచ్చింది. ఇప్పుడు బీసీలు అనేది ఉన్న అవకాశాలను ఎట్లా ఉపయోగించుకోవాలి, ప్రయత్నం చెయ్యాలి.
ఏ రిజర్వేషన్స్ అయితే అఫిషియల్గా అనేది బయటపడ్డవో ఆ రిజర్వేషన్స్ ప్రకారం అనేది మనంలే ఏ విధంగా బడ్జెట్ నిధులు సాధించుకోవాలి, అవి ఖర్చు అయ్యే విధంగా చూడాలి, ఆ దిశలో మన ప్రయత్నం ఉండాలి. కానీ ఆ కులం వారు ఎక్కున్నారు, ఈ కులం వారు ఎక్కున్నారు, ఇంట్లో మైనార్టీలు వద్దు, ఇంట్లో మెజార్టీలు వద్దు అనే ఆ మీమాంస అనేది ఇది సమాజ శ్రేయస్సుకు మంచిది కాదు. సమాజాన్ని మనకు హక్కులు కావాల్సిందే. బీసీలు అనేది తరతరాలుగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి హక్కులు కావాల్సిందే. వాళ్ళ పైకి అవ్వటానికి కొంచెం ప్రోత్సాహం అవసరం ఉంది. కానీ అది కులాల మధ్య సమాజంలో చిచ్చులు రేపే విధంగా అనేది ఎవరు మాట్లాడినా కానీ భవిష్యత్తు తరం అనేది క్షమించున్నా. సో ఈ అంకెలు మన దృష్టిలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా 42% అనేది రిజర్వేషన్స్ ఒకవేళ మనకు వస్తే 65 to 70%, 65 to 70% ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ 16 to 28 ఏది ఎన్యూమరేషన్ మళ్ళీ చేయించుకోవడానికి అవకాశం కల్పించిండ్రో దానికి సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వానికి నేను మరొక విజ్ఞప్తి చేస్తున్నా, టోల్ ఫ్రీ నంబర్ అనేది సాధారణంగా సమాజంలో ఉపయోగించుకోరు. టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వారులే మాది ఎన్రోల్మెంట్ కాలేదు అనేసి ఎంత పర్సెంటేజ్ పబ్లిక్లో చెప్పగలుగుతారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా ప్రజాపాలన సేవా కేంద్రం దగ్గరికి అది మంచిదే, వార్డులో ఉన్నదనే మాట చెప్పిర్రు. వార్డులో ఎక్కువ సిబ్బందిని పెట్టండి. ఆ ఫిలప్ చేసే టైంలో అనేది మీరు వాళ్ళకి సహకరించే ప్రయత్నం చేయండి. ఎన్రోల్ను మంచిగా గైడ్ చేయండి. ఆఫీసర్స్ను కరెక్ట్గా సూపర్వైజ్ చేస్తట్టు చూడండి అనే మాట మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇవాళ రేపట్లో ఫైనల్ చేస్తామని చెప్పారు. అది కూడా అడిగినాం. అది కాదు, దానికి దీనికి సంబంధం లేదు. ఓకే. బీసీ కమిషన్ మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోరు. మేమే ఒప్పుకోవటం కాదు, అసెంబ్లీలో సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్లోనే అది ఉండాలి. అవును, అది ఇప్పుడు సీఎంఏ అందులో చెప్పిండు కదా. సీఎం గారు స్వయంగా అనేది అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్లోనే ఖచ్చితంగా ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ నాట్ సర్వేడ్ డ్యూ టు వేరియస్ రీజన్ ఈజ్ 3,56,323. Most of the unsurveyed families are in GHMC and other urban areas అనేసి 323 అంటే సో అదే టోటల్ ఫ్యామిలీస్ నాట్ సర్వేడ్ అనేసి ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది అవర్ స్టేట్మెంట్ సీఎం గారు ఇచ్చింది అది. సో ఇప్పుడు మాకు కూడా తెలుసు, ఇక్కడ కూడా మాకు చాలా కంప్లైంట్స్ వచ్చినప్పుడు మేము కూడా కన్సర్న్ డిప్యూటీ కమిషనర్స్కు మున్సిపల్ వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళ ఇంటి నెంబర్ చెప్పేసి పోతే అక్కడ పోయేసి ఎన్యూమరేషన్ చేసింది. సమ్వౌ ఇప్పుడు ఓటర్స్ లిస్టు తయారు చేసేటప్పుడు కూడా సిటీలో ఏ విధంగా ల్యాబ్స్ ఉంటావో ఆ అనుభవం మనకున్నది. అటువంటి ల్యాబ్సెస్ ఇక్కడ ఇప్పుడు జరిగినాయి. అవును, ఫిలప్ చేసుకోవాలి. అంటే అది ఇప్పుడు వెబ్సైట్లో ఎవరిది వాళ్ళు ఫిలప్ చేసుకోవాలంటే ఇప్పుడు నేనే ఉన్నా, దో ఐఎమ్ ఎడ్యుకేటెడ్, నేను సరిగ్గా ఆన్లైన్లో ఆపరేట్ చేయలేను, ఫిలప్ చేయలేను. సో అది అనేది జనరల్ పబ్లిక్ జరగలేదు అనే వాళ్ళ పేరు, వాళ్ళ కాంటాక్ట్ నంబరు, తర్వాతలే డోర్ నెంబర్ ఇస్తే ఆ ఎన్యూమరేటర్ని అక్కడ పంపించి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటారు.
సార్ ఇంకొకటి ఇప్పుడు గతంలో చేసిన వాళ్ళు మళ్ళీ చేసిన మీద ఉందా సార్ అసలు మామూలుగా డబల్ ఐటెడ్ ఉందా? కాదు, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏముందంటే, ఇప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ దగ్గర ఎవరైతే చేసిండ్రో, ఏది ఎన్యుమరేషన్ చేసిండ్రో, అంటే ఏ ఆర్గనైజేషన్ కలెక్టరేట్లో అనుకోండి, లేకుంటే జిహెచ్ఎంసీలో, వాళ్ళ దగ్గర ఏ ఇండ్లు కవర్ అయినాయి, ఏ ఇండ్లు కవర్ కాలేదనేది డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అసలు సార్ మీరు ఆన్లైన్లో రికార్డ్ అయిందా ఆ నెంబర్ కూడా వస్తుందా? అలా ఒకవేళ రెండవసారి చేస్తే వాళ్ళ నెంబర్ ఎంటర్ చేయగానే సిస్టంలో ఆ డీటెయిల్స్ మేము తీసుకోలేదు ఇంకా, మీరు అన్నారు కాబట్టి ఆ డీటెయిల్ తీసుకుంటాం. ఓకే, నేను ओनली नहीं, वो स्टेट वाइड जीएचएमसी एरिया में जीएचएमसी करता, जीएचएमसी एरिया में जीएचएमसी करता, जीएच रूरल एरिया में कलेक्टर के अंडर में होता. అంటే సార్ 16 నుంచి 28 లోపు అయితే సర్వే జరుగుతుంది కదా. ये तो उतने लोगों को इन्वॉल्वमेंट कर सकते. सीएम साहब बीच में जो मीटिंग हुआ उसमें बोले प्लानिंग डिपार्टमेंट को इंटरेस्ट करते हुए रेवेन्यू डिपार्टमेंट को और दूसरे डिपार्टमेंट्स भी एलिजिबल पर्सन्स है तो उन लोगों को नहीं, ऑफिसर्स एलिजिबल है तो उन लोगों में इन्वॉल्वमेंट करो बोल के बोले. जनरली चेयरमैन साहब ये सर्वे ऑलमोस्ट 80% तो हमको एजुकेशन डिपार्टमेंट को करते, वो सब इलेक्शन बाई इलेक्शन एमएलसी का इलेक्शन एमएलए एमपी ऑलमोस्ट 80% एजुकेशन डिपार्टमेंट को करते. Hari bhai, for your information, only during the period of elections एजुकेशन डिपार्टमेंट वालों को यूज़ करते, मगर जो अपना वोटर्स लिस्ट का एनरोलमेंट वेरिफिकेशन इसके अंदर ने टीचर्स को इन्वॉल्वमेंट नहीं करना बोल के एक डायरेक्शन ఎలక్షన్ కమిషన్ का ఇచ్చారు. ఇప్పుడు జనరల్గా ఓసీల జనాభా పెరిగింది, బీసీల జనాభా తగ్గింది అని కొందరు ఆలోచిస్తుంది. ఇది అంటే ఇప్పటి వరకు జరిగిన సర్వే మీరు చేసిన హౌస్ హోల్డ్స్ 21 లక్షల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఓసీల జనాభా ఉద్దేశపూర్వకంగా పెంచి బీసీల జనాభా తగ్గించినారు అంటే ఆ డాటా కూడా ప్రాపర్గా అనలైజ్ చేయలేదు అనేది చెప్తున్నారు కదా, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇట్లా ले बीसी कमीशन तरफ నుంచి ప్లానింగ్ డిపార్ట్మెంట్ కు లెటర్ బహుశా పోయింది ఆల్రెడీ. మేము లాస్ట్ మీటింగ్లో డిసైడ్ చేసినాము కి మొత్తంలో రిపోర్ట్ అనేది మాకు సబ్మిట్ చేయమని. ఆ రిపోర్ట్ అనేది తర్వాత దాన్ని ఎనలైజ్ చేసేసి మేము చెప్పగలుగుతాం. నాకు తెలిసినంత వరకు ఉద్దేశపూర్వకంగా కులాన్ని తగ్గించడము, ఒక కులాన్ని పెంచడం అనేది ఎందుకంటే ఇది టోటల్ అనేది కొన్ని వందల మంది, వేల మంది అనేది ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఇన్వాల్వ్ ఉన్నప్పుడు ఎక్కడో కూర్చొని ఒక రూమ్లో కూర్చొని చేసే అవకాశం అనేది ఉండదు. అంతకు పెడితే నేను ఇంకోటి చెప్తాను మీకు, ఏదైతే డాటా ఎంట్రీ ఫామ్స్ క్వశ్చనీర్స్ ఉన్నావో ఆ క్వశ్చనీర్స్ అనేది ఇప్పటి కూడా ఎవరైతే ఎగ్జిక్యూటర్స్ పోయి కలెక్ట్ చేసిండ్రో ఆ క్వశ్చనీర్స్ అనేది ఇప్పటికి కూడా అవి భద్రంగా వివిధ ఆఫీసులో, డిస్ట్రిక్ట్లో వివిధ ఆఫీసులో అవి అట్లనే భద్ర పెద్ద పెద్ద ట్రంక్ పెట్టెల్లో ఉన్నాయని మేము పర్సనల్గా పోయి కూడా చెక్ చేసినాము. అవి చేసేది అవి కూడా ఎట్లా అవి కూడా డాటా ఎంట్రీ కూడా ఎట్లా చేసిండ్రు, ఎవరైతే డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నట్టు వాళ్ళ పక్కకు అనేది ఎన్యూమరేటర్ కూర్చుండబెట్టుకుని, ఎందుకంటే ఎన్యూమరేటర్ చూచిరాత అనేది సరిగ్గా అర్థం కాకుండా తప్ప ఏదైనా ఎంట్రీ చేస్తారన్నది ఆ ఎన్యూమరేటర్ని కూడా పక్కకు పెట్టి చేసింది. ఆ సెంటర్స్ కూడా మేము విజిట్ చేసినాం. సార్ ఇప్పుడు 16 to 28 సర్వే అయిన తర్వాత వాట్ వుడ్ బి ద ప్రాసెస్? ఏం చేస్తారు అప్పుడు? మళ్ళీ సేమ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ మీకు సబ్మిట్ చేస్తుందా, గవర్నమెంట్ సబ్మిట్ చేస్తుందా? అంటే మాకు ఇది మొత్తంలో అండర్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఓన్లీ ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే, సో ఆ డాటా మొత్తం అనేది త్రూ ది గవర్నమెంట్ అనేది
ఈ వీళ్ళకు ఏది డెడికేటెడ్ కమిషన్కి వస్తుంది. వచ్చిన తర్వాత రిజర్వేషన్స్ ఖరారు చేసేసి చెప్పేది డెడికేటెడ్ కమిషన్. ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ పార్ట్ అయిపోయిన తర్వాత ఆ రిజర్వేషన్లు ప్రాపర్గా అమలు అవుతున్నవా లేదా అనేది చూసే బాధ్యత బీసీ కమిషన్. కానీ ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్ డెడికేటెడ్ కమిషన్ అదే ఫస్ట్ డెడికేటెడ్ కమిషన్. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ జరిగేది అంతే కదా, అది కంటిన్యూస్ ప్రాసెస్. అది 50 days అయిన తర్వాత అది ఎండ్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ కంపెనీస్ ఇవి వచ్చినవి చేసుకోలేరు అదేంటంటే మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తామనేసి చేయటం జరిగింది. సో అది ఒక రకంగా అది కంటిన్యూస్ ప్రాసెస్, మధ్యలో బ్రేక్ అయినా అది కంటిన్యూస్ ప్రాసెస్. కమిషన్ ఎక్కడ వరకు ఉంటుంది సార్? డెడికేటెడ్ కమిషన్ ఆల్రెడీ సబ్మిట్ చేసి కదా. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అనేది పూర్తిగా సబ్మిట్ చేయలేదు ఇంకా. మొన్న డెడికేటెడ్ కమిషన్ సబ్మిట్ చేసింది రూరల్ ఏరియాస్కు అంటే సర్పంచెస్, ఎంపీటీస్, జెడ్పీటీస్, మండల్ ప్రజా పరిషత్ అండ్ జిల్లా పరిషత్ వరకు వాళ్ళు సబ్మిట్ చేసింది. ఇంకా అర్బన్ ఏరియాది సబ్మిట్ చేయలేదు వాళ్ళు. వన్స్ టోటల్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ టర్మ్ అనేది అయిపోతుంది. ఓకే, అర్బన్ లేదు. వాళ్ళ రికమెండేషన్ ప్రకారమే మళ్ళీ పెడుతున్నారు. లేదు 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 అంటే జనరల్గా ఇప్పుడు మన మంది రెగ్యులర్గా చూస్తున్నాం కదా, బీసీ ఆర్గనైజేషన్స్ వాళ్ళని మీటింగ్లు పెట్టి చెప్పటము. పొన్నం ప్రభాకర్ దగ్గర గారు కూడా మీటింగ్ అయింది, అందులో మేము కూడా ఉండడము. వాళ్ళు కూడా ఇది సర్వే అనేదిలే ఇక కొన్ని వదిలిపెట్టబడినవి టోటల్ చెయ్యాలి. కొందరైతే రీసర్వే అన్నారు, కానీ ఏ సర్వే చేసినా 100% సర్వే కాదు. మా లక్ష్మీనారాయణ గారు చెప్తున్నాండి 2011లో ఏది సెన్సస్ జరిగితే వారిదే సెన్సస్లో రికార్డ్ కాలేదు. సో ఏ సర్వేలో అయినా కానీ ఒమిషన్స్ అండ్ కమిషన్స్ అనేది 100% చేస్తామనేది అది ఏది ఉండదు. కానీ ఇప్పుడు ఎక్కడైనా ప్లస్ ఆర్ మైనస్ అనేది ఎక్కడైనా మనం చెప్తాం కదా. అది आप करे तो वो होता. जिम्मेदारी पब्लिक का है, जिम्मेदारी कास्ट ऑर्गेनाइजेशन का है, जिम्मेदारी सोशल ऑर्गेनाइजेशन का है, जिम्मेदारी पॉलिटिकल ऑर्गेनाइजेशंस का है. సరే పెంచిండ్రు తగ్గించిండ్రంటే ఎట్లా పెంచిండ్రు ఆడ నేను మీకు చెప్పినా కదా, ఆ క్వశ్చనర్స్ అనేది ఇప్పుడు అట్లనే ప్రిజర్వ్ అయి ఉన్నాయి. క్వశ్చనర్స్ అనేది డిస్ట్రిక్ట్స్లల్లో ఒక 5-10 సెంటర్లల్లో అవి అట్లనే ఉన్నాయి. అవి నువ్వు క్వశ్చన్స్ తీసి చూస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఏదైనా వేగ్గా అనేది చెప్పటం వేరే మాట. కొందరు సెంట్రల్లో నేను యాజ్ ఎ బీసీ కమిషన్ చైర్మన్గా నేను చెప్పొద్దు, కానీ సెంట్రల్గా మంత్రులు ఉన్న వాళ్ళు కూడా వేగ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు 42% ఇవ్వాలని స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నారు. 42% ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూలోనే లేదు. అది బీయింగ్ ఏ సెంట్రల్ మినిస్టర్ హౌ కెన్ యూ సే? అది మీ చేతిలో ఉన్నది, ఆడ బిల్లు పెట్టి. సో ఆ కాంట్రవర్సీలో కమిషన్ పోదు. పెట్టినప్పుడు విలేజ్ వారి కంప్లీట్గా విలేజ్ వారి జనాభా ఎంత ఉంది, ఏ కుటుంబాలు ఎంత ఉంది అనేది మనకు డేటా ఉంటుంది. వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఎవరైనా సరే మీలాంటి రెస్పాన్సిబుల్ సిటిజన్ ఎవరైనా దాన్ని వాకప్ చేసినప్పుడు కోర్టుకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇంటెన్షనల్లీ ఒక క్యాస్ట్ని ఇంటెన్షనల్లీ ఒక కమ్యూనిటీని పెంచినట్టు చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం చేయదు. కమిషన్ కాబట్టి మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే బీసీ కమ్యూనిటీస్ వాళ్ళది 50 అకార్డింగ్ టు పాపులేషన్ 56% ఉంటుంది అంటున్నారు. ఇది ఫ్యాక్ట్.
42% ఎందుకు అడుగుతున్నారు మీరు? అందుకే అది 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 अपन बाद में बात करेंगे अपन बाद में क्यों बोले तो नहीं कास्ट के ऊपर रिजर्वेशन नहीं है सोशो इकोनॉमिक और पॉलिटिकल बैकवर्डनेस के ऊपर सुप्रीम कोर्ट सीलिंग है बैकवर्डनेस के ऊपर रिजर्वेशन देता देखे आर्य भाई तो वो बैकवर्डनेस के ऊपर रिजर्वेशन देता टोटल 56% में 56% पूरे बैकवर्ड है क्या बैकवर्ड बोले तो सोशो इकोनॉमिक पॉलिटिकल बैकवर्ड है कहता उससे जो सोशो इकोनॉमिकल बैकवर्डनेस के हिसाब से 42% होना बोल के बोल रहे ओके थैंक यू कैसा असेंबली में ग्राम पंचायत में वो अपन बात करेंगे सोशल इकोनॉमिकल ऐसा कीजिए। नहीं साहब ग्राम पंचायत में वो इजी है अरे 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 गांव में नहीं कौन बैकवर्ड है कौन फॉरवर्ड है वो मालूम होता पॉपुलेशन रिलेटेड ही रहता था। वो मालूम होता सबको मालूम है सर చెప్పండి ఇప్పుడు కమిషన్ కరెంట్ డిపార్ట్మెంట్ డెడికేటెడ్ కమిషన్ కి ఇచ్చిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ రికమెండేషన్స్ చేసిన తర్వాతనే మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సి వస్తుంది. అవును దిస్ విల్ టేక్ సమ్ టైం. అవును అగైన్ మళ్ళీ ఎక్సర్సైజ్ అంతా దీని ఇంకా ఇప్పుడు ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు ఇప్పుడు 28 వరకు అన్నారు మార్చ్ ఫస్ట్ వీక్లో అసెంబ్లీ పెట్టి బిల్ పెడతామని చెప్పిండ్రు అది ఎటు పోయేసి మళ్ళీ ఏది అంటే నా దృష్టిలో ఐఎమ్ నాట్ సేయింగ్ అఫిషియల్లీ నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు మళ్ళీ పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి మళ్ళీ సమ్మర్ ఉంటుంది ఒక 2-3 మంత్స్ అనేది ఎలక్షన్స్ అనేది పోస్ట్పోండ్ అయినట్టే మార్చి నుంచి ఎగ్జామినేషన్ అంటే ఇది నేను అబ్సర్వ్గా కాదు నాకు అంటే మనం ఊహించుకోవచ్చు దానికి అంటే గవర్నమెంట్ కూడా ఓవర్ చిన్న విషయం ఎవరు వాళ్ళు ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ ఎంత రికమెండ్ చేసింది సార్ మొన్న సబ్మిట్ మాకు తెలియదు అది వాళ్ళు మాకు చెప్పలేదు ఇంటర్నల్ లేదు లేదు क्या क्या को डिक्टेट करा उस हिसाब से उन लोग वो रोल करते ఓకే మేడం అంటే మేము అది మీడియాలో మాకు అనిపించింది అందరికి మాకు అనిపించింది మేము రాస్తాం ఎస్సీలో 50% లోపు మిగతా బీసీలకు అనేది రాసింది కమిషన్ స్పెసిఫిక్ రికమెండేషన్ చెప్పండి కాదు కాదు ఒక్క విషయం ఇందులో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడే హైకోర్టులే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయమని డైరెక్షన్స్ ఇచ్చినప్పుడే ట్రిపుల్ టెస్ట్ ఫాలో చేయాలని చెప్పిండ్రు ట్రిపుల్ టెస్ట్లో ఫాలో చేయాలని చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే ఎంపిరికల్ సర్వే అన్నారు ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టు ఏదైతే క్యాప్ పెట్టిందో అంటే 50% క్యాప్ లోపలనే ఇవ్వాలని చెప్పిండ్రు ఆ పరిధిలోనే డెడికేటెడ్ కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది అంటే పరిధి దాటి వాళ్ళు పోతానికి వీల్లేదు ఇది చెప్పొచ్చు వాళ్ళు మాకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 56.33 ఉన్నారు 56.33 అనేది జనాభాలో ఎంత జనాభా దామాషలో ఇంత ఇవ్వచ్చు కానీ మాకు క్యాప్ అనేది 50% ఉంది కాబట్టి అంత లోపట్నే ఎస్సీ ఎస్టీ పొంగనే గింత ఇవ్వగలుగుతామని చెప్తారు